కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి సృష్టించిన అత్యంత శక్తివంతమైన సాంకేతిక పరిణామాల్లో ఒకటి. ఇది కేవలం ఒక సాఫ్ట్వేర్ టూల్ కాదు, మనిషి ఆలోచన విధానాన్ని, పని విధానాన్ని, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను ప్రభావితం చేసే ఒక విప్లవాత్మక మార్పు. గతంలో కంప్యూటర్లు మనం ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేసేవి, కానీ ఏ మాత్రం డేటా నుంచి నేర్చుకుంటుంది, నమూనాలు గుర్తిస్తుంది, ముందస్తు అంచనాలు వేస్తుంది, కొన్ని సందర్భాల్లో మనిషి కంటే వేగంగా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏ వల్ల ప్రపంచానికి కలిగే ప్రయోజనాలు, దుష్పరిణామాలు, వ్యక్తిగతంగా మనిషికి ఉపయోగాలు, నష్టాల గురించి లోతుగా చాలా ఆలోచించడం అవసరం. మొదట ఒకసారి ప్రయోజనాల గురించి మాట్లాడదాం. వైద్య రంగంలో ఏ ఒక విప్లవం సృష్టిస్తుంది. రోగ నిర్ధారణలో, స్కాన్ల విశ్లేషణలో, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించడంలో ఏఐ పెద్ద పాత్ర పోషిస్తుంది. డాక్టర్కు సహాయకుడిగా పనిచేస్తూ వేగంగా ఖచ్చితంగా రిపోర్టులను ఇవ్వగలుగుతుంది. రిమోట్ ప్రాంతాల్లో ఉన్న రోగులకు కూడా టెలిమెడిసిన్ ద్వారా సేవలు అందించడంలో ఏఐ తోడ్పడుతుంది. అంటే ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి వస్తున్నాయని అర్థం. అలాగే ఔషధ పరిశోధనలకు కూడా ఏఐ వల్ల సంవత్సరాలు పట్టే పరిశోధనలు తక్కువ సమయంలో పూర్తవుతున్నాయి. ఇక వ్యవసాయ రంగం భారతదేశంలో ఒక కీలకమైన రంగం. వ్యవసాయ రంగంలో కూడా ఏఐ ఉపయోగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ అంచనాలు, నేల గుణాత్మక విశ్లేషణ, పంటలకు వచ్చే వ్యాధుల గుర్తింపు, నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించడం, ఇవన్నీ రైతులకు లాభం చేకూరుస్తున్నాయి. సరిగా ఎప్పుడు విత్తనం వేయాలి, ఎప్పుడు కోత కోయాలి, ఎప్పుడు ఎరువు వేయాలి వంటి నిర్ణయాల్లో ఏఐ సహాయం చేస్తుంది. ఇది ఉత్పత్తి పెరగడానికి, నష్టాలు తగ్గడానికి దోహదం చేస్తుంది. ఇక విద్యారంగం అత్యంత కీలకమైన రంగం. విద్యారంగంలో ఏఐ వ్యక్తీకరించిన అభ్యాసాన్ని అందిస్తుంది. ప్రతి విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించగలుగుతుంది. ఒక విద్యార్థి ఎక్కడ బలహీనంగా ఉన్నాడో గుర్తించి ప్రత్యేక శిక్షణను ఇవ్వగలుగుతుంది. భాష, అనువాదాలు, వర్చువల్గా ట్యూటర్లు, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు ఇలా విద్యను మరింత సమాన అవకాశాల దిశగా ఏఐ తీసుకెళ్తున్నాయి. ఇకపోతే వ్యాపార రంగంలో ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఆటోమేషన్ ద్వారా సమయం, ఖర్చు తగ్గుతుంది. డేటా విశ్లేషణ ద్వారా మార్కెట్ ధోరణులను ముందుగానే అంచనా వేసి వ్యూహాలు రూపొందించవచ్చు. కస్టమర్ సేవల్లో చాట్బాట్లు, వాయిస్ అసిస్టెంట్లు 24 గంటలు సేవలు అందిస్తున్నాయి. బ్యాంకింగ్లో మోసాలను గుర్తించడం, పెట్టుబడి సలహాలు ఇవ్వడం ఏఐ సహాయపడుతుందని ఇప్పటికే వ్యాపార వర్గాలు వెల్లడించాయి. కానీ ప్రతి శక్తివంతమైన సాధనం మాదిరిగానే ఏఐకి కూడా దుష్పరిణామం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగాల కోణంలో చూస్తే ఆటోమేషన్ వల్ల అనేక సాంప్రదాయ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికీ సమాజంలో ఆ భయభ్రాంతులు నెలకొన్నాయి. ఫ్యాక్టరీల్లో రోబోలు, ఆఫీస్లో ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్లు ఇవి మానవ శ్రమ అవసరాన్ని తగ్గిస్తాయి. కొత్త ఉద్యోగాలు పుడతాయి, కానీ అందరూ వాటిని సరిపడా నైపుణ్యాలు కలిగి ఉండకపోవచ్చు. ఇది అసమానతలను పెంచే ప్రమాదం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో ఉద్యోగుల్లో అభద్రత భావం ఉంటుంది, నిరుద్యోగుల్లో ఉద్యోగం రాదనే అభద్రత భావం ఉంటుంది. మరో ముఖ్య సమస్య గోప్యత, ప్రైవసీ. ఏఐ భారీగా డేటా సేకరిస్తుంది. మన ఆన్లైన్ ప్రవర్తన, వ్యక్తిగతంగా సమాచారం, ఆర్థిక వివరాలు అన్ని విశ్లేషణకు వస్తాయి. ఒకవేళ ఈ డేటా దుర్వినియోగం అయితే వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు ఏర్పడుతుంది. సర్వేలెన్స్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వాలు లేదా సంస్థలు ప్రజలపై అధిక నియంత్రణ సాధించే అవకాశం ఉంటుంది. డీప్ ఫేక్ టెక్నాలజీ కూడా ఒక పెద్ద ప్రమాదం. నిజం కాని వీడియోలు, ఆడియోలు సృష్టించి తప్పుదారి పట్టించే ప్రచారం చేయవచ్చు. ఇది రాజకీయంగా, సామాజికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక నాయకుడి పేరుతో తప్పుడు ప్రకటన, ఒక ప్రముఖుడి పేరుతో అసత్య వీడియో సమాజంలో గందరగోళం సృష్టించవచ్చు. ఇక సైనిక రంగంలో ఏఐ వినియోగం మరింత ప్రమాదకరంగా ఉండబోతుంది. స్వయం సంచాలక ఆయుధ వ్యవస్థలు, డ్రోన్తో యుద్ధాలు ఇవి మానవ నియంత్రణ లేకుండా నిర్ణయాలు తీసుకునే స్థితికి చేరితే అంతర్జాతీయ భద్రతకు ముప్పు. ఒక తప్పు అల్గారిథం నిర్ణయం కూడా పెద్ద విపత్తుకు దారితీస్తుందనేసి నిపుణులు చెప్తున్నారు. వ్యక్తిగత స్థాయిలో చూస్తే ఏఐ మన జీవితాన్ని సులభతరం చేస్తుంది. వాయిస్ అసిస్టెంట్లు, నావిగేషన్ సిస్టంలు, స్మార్ట్ హోమ్ పరికరాలు ఇలా అన్ని రోజువారీ పనులను సులభతరం చేస్తున్నాయి. సమయం ఆదా అవుతుంది, సమాచారం వెంటనే అందుబాటులోకి వస్తుంది. సృజనాత్మక రంగాల్లో కూడా ఏఐ తోడ్పడుతుంది. రచన, సంగీతం, డిజైన్, వీడియో ఎడిటింగ్ ఇలా అన్ని పనులను వేగంగా ఏఐతో చేయవచ్చు. కానీ అదే సమయంలో మనిషి ఆలోచన శక్తి తగ్గే ప్రమాదం కూడా ఉంది. ప్రతి ప్రశ్నకు వెంటనే ఏఐ సమాధానం ఇస్తే మనం స్వయంగా ఆలోచించే అలవాటు కూడా తగ్గిపోతుంది. ఆధారపడే స్వభావం పెరుగుతుంది. పిల్లల చదువులో
ఏఐపై ఎక్కువగా ఆధారపడితే సృజనాత్మక విశ్లేషణాత్మక సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. ఇంకా ఒక లోతైన ప్రశ్న మనందరిలో మిగిలే ఉంటుంది. ఏఐకి నైతిక పరిమితులు ఎవరు నిర్ణయిస్తారు? అల్గారిథంలో పాక్షికత ఉంటే అది సమాజంలో ఉన్న అసమానతలను మరింత పెంచుతుంది. ఉదాహరణకు రుణాల మంజూరు, ఉద్యోగ నియామకాలు వంటి నిర్ణయాల్లో ఏఐ వాడితే డేటాలో ఉన్న పాత పాక్షికతలు కొత్త రూపంలో కొనసాగించవచ్చు. అంతిమంగా ఒక సాధనం మాత్రమే. అది మంచిదా చెడ్డదా అన్నది మన వినియోగంపై ఆధారపడి ఉంటుంది. అణుశక్తి విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది, కానీ అదే శక్తి బాంబుగా మారితే ప్రమాదం. అలాగే ఏఐ కూడా అభివృద్ధికి ఉపయోగపడవచ్చు, లేక నియంత్రణ లేకపోతే ముప్పుగా మారవచ్చు. కాబట్టి నియంత్రణ, నైతిక మార్గదర్శకాలు, పారదర్శకత, ప్రజల అవగాహన ఏఐ వాడకంలో ఇవి కీలకంగా ఉంటాయి. భవిష్యత్తులో పూర్తిగా ఏఐ చేతుల్లో కాదు, అది మన చేతుల్లో ఉంది. పూర్తి ఏ చేతుల్లో ఉండదో అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం దాన్ని ఎలా ఉపయోగిస్తామో, ఎలాంటి నియమాలు రూపొందిస్తామో, సమాన అవకాశాలు ఎలా కల్పిస్తామో అదే నిర్ణయిస్తుంది. ప్రపంచానికి వరమా శాపమా అన్నది మన చేతుల్లోనే ఉంది. సరైన దిశలో నడిపితే మానవాళి అభివృద్ధికి గొప్ప సాధనంగా ఉపయోగపడుతుంది. లేకపోతే అసమానతలు, గోప్యత సమస్యలు, నైతిక సంక్షోభాలకు కారణమవుతుంది. అందుకే ఈ టెక్నాలజీపై చర్చ జరగాలి. చర్చ, పరిశీలన, బాధ్యత వినియోగం చర్చ అవసరం. అందుకే కృత్రిమ మేధస్సు అనేది కేవలం ఒక టెక్నాలజీ బ్రాండ్ కాదు, ఇది మానవ నాగరికత యొక్క తదుపరి దశగా చెప్పవచ్చు. పరిశ్రమల విప్లవం, విద్యుత్ విప్లవం, ఇంటర్నెట్ విప్లవం ఎలా ప్రపంచ గమనాన్ని మార్చాయో అదేవిధంగా ఏఐ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ఉద్యోగ రంగాన్ని, దేశాల శక్తి సమీకరణలను, వ్యక్తిగత జీవన శైలిని మౌలికంగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఏఐ అంటే యంత్రాల డేటా ద్వారా నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, నమూనాలు గుర్తించడం, భవిష్యత్తును అంచనా వేయడం. ఇది మానవ మేధస్సును అనుకరించే సాఫ్ట్వేర్ వ్యవస్థ అని చెప్పొచ్చు. కానీ ఇది కేవలం అనుకరణ వద్దే ఆగడం లేదు. కొన్ని రంగాల్లో మానవుల కంటే వేగంగా ఖచ్చితంగా ఏఐ పనిచేస్తుంది. ప్రపంచానికి ఏఐ వలన కలిగే ప్రయోజనాల కోణంలో చూస్తే ఏఐ ఉత్పాదకతను భారీగా పెంచే సామర్థ్యం కలిగి ఉంది. పరిశ్రమల్లో ఆటోమేషన్ వల్ల ఖర్చులు తగ్గుతాయి, ఉత్పత్తి వేగంగా పెరుగుతుంది, తప్పితాలు తగ్గుతాయి. గ్లోబల్ ఎకనామీకి $1 ట్రిలియన్ అదనపు విలువను వచ్చే దశాబ్దాల్లో అందించగలదని అనేక ఆర్థిక అంచనాలు చెబుతున్నాయి. ఆరోగ్య రంగంలో ఏఐ వల్ల రోగ నిర్ధారణ వేగం పెరుగుతుంది. క్యాన్సర్ వంటి వ్యాధులకు ప్రారంభ దశలోనే గుర్తించగలిగే సిస్టంలు అభివృద్ధి చెందుతున్నాయి. ఔషధ పరిశోధనలో ఏఐ వల్ల సంవత్సరాల పరిశోధన కొద్ది నెలల్లోనే పూర్తవుతుంది. మహమ్మారి కోవిడ్ సమయంలో డేటా విశ్లేషణ ద్వారా వ్యాధి వ్యాప్తిని అంచనా వేయడం, వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయడం ఏఐ సహాయంతో సాధ్యమైంది. వ్యవసాయంలో కూడా నీటి వినియోగాన్ని తగ్గిస్తూ దిగుబడిని పెంచవచ్చు. వాతావరణ మార్పులను అంచనా వేసి రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వచ్చు. రవాణా రంగంలో స్వయంచాలక వాహనాలు ప్రమాదాలకు తగ్గించే అవకాశం ఉంది. నగరాల ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏఐ ఆధారంగా పనిచేస్తే సమయం, ఇంధనం ఆదా అవుతుంది. పర్యావరణ పరిరక్షణలో కూడా ఏఐ వనరుల వినియోగాన్ని సమర్థవంతంగా పనిచేయడంలో, అడవుల నాశనాన్ని పర్యవేక్షించడంలో, సముద్ర కాలుష్యాన్ని గుర్తించడంలో ఏఐ భారీగా ఉపయోగపడుతుంది. కానీ దుష్పరిణామాల కోణంలో చూస్తే ఏఐ వల్ల ఉద్యోగ మార్కెట్లో పెద్ద మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆటోమేషన్ కారణంగా తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగాలు తగ్గే ప్రమాదం ఉంది. ఫ్యాక్టరీలు, బ్యాంకులు, కస్టమర్ సపోర్టు, డేటా ఎంట్రీ వంటి రంగాల్లో మానవ శ్రమ అవసరం తగ్గవచ్చు. ఇది ఆదాయ అసమర్థతను పెంచే ప్రమాదం. ఏఐని అభివృద్ధి చేయగలిగే పెద్ద టెక్ కంపెనీలు, శక్తివంతమైన దేశాలు మరింత బలపడవచ్చు. చిన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు వెనుకబడే అవకాశం ఉంది. ఏఐలో పెట్టుబడి విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ సంస్థలు $1 బిలియన్ ఖర్చు చేస్తున్నాయి. అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఏఐ పరిశోధనలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఏఐ మార్కెట్ విలువ ఇప్పటికే $100 బిలియన్ దాటింది. రాబోయే సంవత్సరాల్లో ఇది $1 ట్రిలియన్ మార్కెట్గా మారే అవకాశం ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లు, చిప్ తయారీ, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లు ఏఐ ఆధారంగా విస్తరిస్తున్నాయి. పెట్టుబడిదారులకు ఇది పెద్ద లాభాల అవకాశాన్ని ఇస్తుంది. కానీ అదే సమయంలో బుడగలా మారే ప్రమాదం కూడా ఉంది. అతి ఆశతో పెట్టుబడులు పెడితే వాస్తవ లాభాలు రాకపోతే ఆర్థిక నష్టం భారీగా సంభవించవచ్చు. ఇక దేశాల పరంగా చూస్తే ఏఐ ఒక వ్యూహాత్మక ఆస్తి. ఎవరి దగ్గర అధిక డేటా, అధునాతన అల్గారిథంలు, శక్తివంతమైన కంప్యూటింగ్ సామర్థ్యం ఉంటే వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది. సైనిక రంగంలో ఏఐ వినియోగం దేశ భద్రత సమీకరణాలను మారుస్తుంది. డ్రోన్లు, సైబర్ వార్ఫేర్, ఆటోమేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఇలా
అన్నీ ఏఐ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఇది శక్తి సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు. ఒకవైపు దేశానికి రక్షణ లాభం, మరోవైపు గ్లోబల్ స్థాయిలో కొత్త ఆయుధ పోటీ ప్రమాదం. సాధారణంగా మనిషికి ఏఐ ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. మన రోజువారీ జీవితంలోనే ఏఐ నిత్యం ఉంటుంది. మొబైల్ ఫోన్లో వాయిస్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ అంచనాలు, యూట్యూబ్ లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లో సిఫార్సులు, ఇలా అన్నీ ఏఐ ఆధారంగానే పనిచేస్తున్నాయి. రైతులకు పంట అంచనాలు, విద్యార్థికి వ్యక్తీకరించిన లెర్నింగ్ యాప్లు, చిన్న వ్యాపారికి డిజిటల్ మార్కెటింగ్ విశ్లేషణ అన్నీ ఏఐ ద్వారా సులభమవుతున్నాయి. ఆరోగ్య యాప్లు మన హార్ట్ రేటు, నిద్ర నమూనాలను విశ్లేషించి సూచనలు ఇస్తున్నాయి. బ్యాంకింగ్లో మోసాలను ముందుగానే గుర్తించి కస్టమర్ డబ్బును రక్షిస్తుంది ఏఐ. కానీ వ్యక్తిగత నష్టాల కోణంలో చూస్తే గోప్యత సమస్య పెద్దదిగా ఉంటుంది. మన డేటా ఎక్కడికి వెళ్తుంది, ఎవరు ఉపయోగిస్తున్నారు, అల్గారిథంలు మనపై నిర్ణయాలు తీసుకుంటే పారదర్శక ఉంటుందా, ఒక రుణం ఎందుకు తిరస్కరించబడింది, ఒక ఉద్యోగం ఎందుకు రాలేదు, ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కష్టమవుతుంది. ఏఐలో బయాస్ ఉంటే అది సమాజంలో పాక్షికతలను మరింత బలపరచవచ్చు. అలాగే డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల తప్పుడు ప్రచారం వ్యాప్తి పెరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలకు ముప్పుగా పరిగణించవచ్చు. దీర్ఘకాలికంగా చూస్తే ఏ మానవ మేధస్సును పూర్తిగా భర్తీ చేస్తుందా అనే చర్చ కూడా ఉంది. కొంతమంది శాస్త్రవేత్తలు సూపర్ ఇంటెలిజెన్స్ ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నారు. మన నియంత్రణ దాటి పనిచేసే వ్యవస్థలు అభివృద్ధి అయితే ఏమవుతుంది? అందుకే నైతిక మార్గదర్శకాలు, నియంత్రణ చట్టాలు, అంతర్జాతీయ సహకారం అవసరం. ఏ అభివృద్ధి బాధ్యతాయుతంగా ఉండాలి. అంతిమంగా ఏఐ ఒక ద్విముఖ ఖడ్గం. అది అభివృద్ధికి, శక్తికి, అదే సమయంలో అసమానతలకు కారణం కావచ్చు. దేశాలు దీన్ని సరిగ్గా వినియోగిస్తే ఆర్థికంగా ఎదగవచ్చు. పెట్టుబడిదారులు జాగ్రత్తగా విశ్లేషించి పెట్టుబడులు పెడితే భారీ లాభాలు పొందవచ్చు. సాధారణ మనిషి నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఏఐతో కలిసి ఎదగవచ్చు. కానీ నియంత్రణ లేకపోతే, అవగాహన లేకపోతే అసమానతలు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి భవిష్యత్తు ప్రశ్న ఏఐ మంచిదా చెడ్డదా కాదు, మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ఇక్కడ ముఖ్యం. సాంకేతికతను మానవ విలువలతో సమతుల్యం చేయగలిగితే ఏఐ ప్రపంచానికి శ్రేయస్సు తీసుకురాగలదు. లేకపోతే అది సామాజిక, ఆర్థిక, నైతిక సంక్షోభాలకు దారి తీసే అవకాశం ఉంది. నిర్ణయం యంత్రాల చేతుల్లో లేదు, మన చేతుల్లోనే ఉంది. ఇది సత్యం. ఏఐ చెప్పినట్టు మనం వినకూడదు, మన చేతుల్లోనే ఏ నడవాలనేది ఒక సత్యం. దీని అనుగుణంగానే ప్రపంచం నడిస్తే దుష్పరిణామాలను మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ.